హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టాలీవుడ్లో చూసే హీరోయిన్స్ మరియు వాళ్ళ తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బయోడేటా గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం. ఈ యొక్క టాలీవుడ్ హీరోయిన్స్ వారసత్వంగా సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారా లేదా వీరే మొదటిగా వాళ్ళ ఫ్యామిలీస్లో వర్క్ చేయడం అనేది మొదటిదా అనేది అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక హీరోయిన్ కైరా అద్వానీ గారి తండ్రి పేరు జయదీప్ అద్వానీ. కైరా అద్వానీ ప్రస్తుతం రీసెంట్గా అయితే సిద్ధార్థ్ మల్హోత్రా అనే బాలీవుడ్ యాక్టర్తో అయితే వివాహం అయితే చేసుకున్నారు. కైరా అద్వానీ అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్లో అయితే పలు చిత్రాల్లో అయితే వర్క్ చేశారు. ముఖ్యంగా భరత్ అనే నేనుతో చిత్రంతో టాలీవుడ్లో అయితే ఒక గొప్ప పేరునైతే సంపాదించుకున్నారు. టాలీవుడ్లో మనకి ఈ మధ్యలోనే డెబ్యూట్ చేసిన పాయల్ రాజ్పూత్ గారి తండ్రి పేరు తిరుమల్ రాజ్పూత్. ఈయన బ్యాంక్ ఎంప్లాయీగా అయితే వర్క్ చేస్తున్నారు. పాయల్ రాజ్పూత్ ప్రస్తుతం కొన్ని మూవీస్లో అయితే వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా RX100 అనే మూవీతో అయితే తెలుగు ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయితే అయ్యారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక హీరోయిన్ మాల్వికా మోహనన్. ఈవిడ తండ్రి పేరు కేవి మోహనన్ గారు ఒక సినిమాటోగ్రాఫర్. టాలీవుడ్తో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా సినిమాటోగ్రాఫర్గా ఎన్నో చిత్రాలకైతే వర్క్ చేశారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక హీరోయిన్ నవా నటేష్. ఈవిడ తండ్రి పేరు శ్రీకాంత్. ఈవిడ తండ్రి ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా అయితే వర్క్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక హీరోయిన్ నిధి అగర్వాల్ గారి తండ్రి పేరు రాజేష్ అగర్వాల్ ఒక బిజినెస్ మ్యాన్. నిధి అగర్వాల్ కొన్ని చిత్రాల్లో మెయిన్ హీరోయిన్గా, మరికొన్ని చిత్రాల్లో సపోర్ట్ రోల్ అయితే చేశారు. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే మేమైతే భావిస్తున్నాం. మరిన్ని ఇలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్, టాలీవుడ్ ఇండస్ట్రీ కానీ మరిన్ని ఫ్యాక్ట్ వీడియోస్ కానీ ఇలాంటి అప్డేట్స్ మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. స్టే సేఫ్. జై హింద్.